మా దగ్గర 118 జీవో అని చెప్పి బిఎన్ రెడ్డి కాలనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయడానికి గత ప్రభుత్వం 118 జీవో ఇచ్చింది అధ్యక్ష. అందులో 118 జీవో ఎందుకు ఇచ్చిందంటే దాదాపు 44 కాలనీలకు గతంలో 1986లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇవ్వడం వల్ల స్థానికులందరూ కూడా ప్లాట్లు కొనుక్కున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. అంతా బాగానే సవ్యంగా జరిగిపోతున్న సందర్భంలో అకస్మాత్తుగా 1997లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి డిక్లేర్ చేయడం వల్ల ఈ పర్మిషన్స్ కానీ మరి లేకపోతే ఇవన్నీ కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. అప్పటి వరకు కూడా యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చిండ్రు. మరి 1977లో ఆపేసినాక ఈ క్రయ విక్రయాలు రద్దు చేసినా కానీ లేకపోతే ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ ప్లాట్లు కొనుక్కోకండి లేకపోతే ఇల్లు కట్టుకోకండి అని చెప్పేసి హెచ్చరిస్తే బాగుంటుండే. 1997 నుంచి 2008 వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందరూ కూడా కొనుక్కుంటున్నారు. పర్మిషన్లు ఆపడం వల్ల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఆ విధంగా 2022 వరకు కూడా అనేక మంది కొనుక్కోవడం కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మేమందరం కూడా సేఫ్గా ఉన్నాము, మాకందరూ సెక్యూరిటీ ఉందని చెప్పి అప్పట్లో ఈ ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్మిషన్ లేకపోవడం వల్ల ఆఖరి రిజిస్ట్రేషన్స్ కూడా బ్యాన్ చేసిండ్రు. దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రజలందరూ కూడా పోయి వారికి విజ్ఞప్తి చేసుకుంటే కేసీఆర్ గారు 118 జీవోని ఒకటి తీసుకొచ్చి అందరికీ రెగ్యులరైజేషన్ 250 రూపాయల ద్వారా చేసింది అధ్యక్ష. చేసినాక చాలామంది 250 రూపాయలు కట్టుకున్నారు. 1,00,000 రూపాయలు, 1,80,000, 50,000 ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళ ప్లాట్ యొక్క సైజు బట్టి డబ్బులు కట్టుకుంటే దాని తర్వాత కన్వీనియన్స్ డీడ్ ఇచ్చింది అధ్యక్ష. దాదాపు 70% మంది కన్వీనియన్స్ డీడ్ ఇచ్చింది. ఇంతలో ఎన్నికల్లో నోటిఫికేషన్ రావడం వల్ల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల తదంతరం ఇస్తా అని చెప్పేసి అప్పట్లో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల తదంతరం ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఈ రోజు వరకు కూడా ఈ 16 నెలల కాలంలో ఆ మిగిలిపోయిన మనకు కన్వీనియన్స్ డీడ్లు ఇవ్వమంటే ఇస్తలేరు. ఆ కన్వీనియన్స్ డీడ్లో అట్లా చిన్న చిన్న స్వల్ప మార్పులు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ గారు నోటు చేసుకున్నప్పుడు అందులో ప్లాట్ నెంబర్ తప్పు పడ్డాయి, మరి ప్లాట్ యొక్క సైజు తప్పు పడ్డది, ప్లాట్ యొక్క మన ముందు భాగం రోడ్ ఉందా లేకపోతే ఏముందా అది తప్పు పడ్డాయి. ఇలా అనేక పొరపాట్లు జరగడం వల్ల కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఆ కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తప్పులను సరిదిద్దుకోనికి రెక్టిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ డబల్ ఫీజు కట్టాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మంత్రివర్యకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ యొక్క 118 జీవోకు సంబంధించిన కన్వీనియన్స్ డీడ్లు ఆపకండి. అదేవిధంగా అందులో రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్ చేయండి. మరి అది ఓపెన్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి వస్తుంది. అలాగే ప్రొహిబిషన్లో ఉన్నట్టు మళ్ళీ చూపెడుతుంది. ఎందుకంటే 250 రూపాయలు కట్టిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రొహిబిషన్లో ఉన్నట్టు చూపెడుతుంది. కాబట్టి 22 యాక్ట్ని ఎత్తేసేసి ప్రొహిబిషన్లోకి వెళ్ళి తీసేసి ఓపెన్ ల్యాక్స్ ట్యాక్స్ పడకుండా చేసి వాళ్లకు కన్వీనియన్స్ డీడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి 2020లో మున్సిపల్ బిల్లులో ఏం రాసినట్టు అధ్యక్ష, ఎక్కడైతే హైదరాబాద్లో పర్మిషన్ లేని ఇండ్లకి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి ఆ మున్సిపల్ యాక్ట్లో పెట్టడం జరిగింది. కానీ ఈ 118 జీవోలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఆ చట్టం వలన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ చట్టాన్ని తీసేస్తే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది అధ్యక్ష. చాలామంది కొన్ని వేల మంది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తయారున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తంలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి ఎంతో గోల పెడుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళకు ఇది ఒక మంచి మార్గం అవుతుంది, ఆదాయ వనరు అవుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా మరి రెవెన్యూ మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారు సభలో లేరు కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ 118 జీవోలో కొన్ని వేల మంది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో గతంలో నాకు కూడా ఆ నోటీస్కి ఒకసారి తీసుకొచ్చారు. తప్పకుండా దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటిని పాజిటివ్గా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. డాక్టర్